హాయ్ నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఎస్ఆర్హెచ్ వరుస 3 ఓటములు, కారణాలు ఏమిటి తెలుసుకుందాం. ప్లీజ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటాను కరెక్ట్గా. మరి ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణం వరుస అయితే 3 మ్యాచ్లు ఓడిపోయింది. అది కూడా బ్యాటింగ్ వికెట్ పైన హైదరాబాద్లో లక్నోతోని, వైజాగ్లో ఢిల్లీతోని, ఈరోజు కలకత్తాతోని కూడా వాళ్ళు లేని ఫామ్ని వాళ్ళకి ఫామ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎస్ఆర్హెచ్ టీం లేని వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఫామ్లోనే లేరు, వాళ్ళకు కూడా ఫామ్ ఇచ్చినట్టు అయిపోయింది. మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు ఈరోజు. ఆయన కలకత్తాలో ఫీల్డింగ్ చేసింగే బెటర్, చేసింగే గెలుస్తారు. ఎందుకంటే చిన్న గ్రౌండ్, చేసింగే దాని రికార్డు ఉంది. మరి కరెక్టే తీసుకున్నప్పటికీ మరి బౌలింగ్ కూడా స్టార్ట్ బాగానే ఉంది. తొందరగా 2 వికెట్లు ఫాస్ట్గా తీసారు. షమి కమిన్స్ 2 వికెట్స్ అయితే ఫాస్ట్గానే తీసారు. కానీ తర్వాత పార్ట్నర్షిప్ రహానే, రఘువంశీ మంచి పార్ట్నర్షిప్ చేసి 80 రన్స్ పార్ట్నర్షిప్ వాళ్ళు మ్యాచ్ని అయితే నిలబెట్టారు. తర్వాత మరి స్టెప్ బై స్టెప్ వాళ్ళ పార్ట్నర్షిప్ కొనసాగించి వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఫామ్లో లేరు. వాళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ 7 ఓవర్స్లో 90 రన్స్ చేసారు. 7 ఓవర్స్లో 90, లాస్ట్ 3 ఓవర్స్లో 50. 17 ఓవర్స్ వాళ్ళు 150 స్కోర్ ఉండేది. 7 ఓవర్స్లో 90 అంత స్కోర్ చేసి అంత పూర్ బౌలింగ్ చేసారు. సెకండ్ హాఫ్లో ఫస్ట్ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేసారు. 3 ఓవర్స్కి 9 for 2 ఉండే, వాళ్ళ స్కోర్ కూడా తక్కువనే ఉండేది. సెకండ్ హాఫ్లో మొత్తం పూర్ బౌలింగ్. మరి 200 టార్గెట్ ఆ గ్రౌండ్లో చేసి చేయొచ్చు కూడా. ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్కి, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రెంత్కి ఆ 200 చేసి చేస్తారు అనుకున్నాం ఆ పిచ్లో, కలకత్తాలో కాబట్టి చేస్తారు అనుకున్నప్పటికీ మ్యాచ్ బ్యాటింగ్ మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఇట్లా రావడం పోవడం. పవర్ ప్లేలోనే 4 వికెట్లు, ఆల్మోస్ట్ 4 వికెట్లు. ఒక క్లాసిన్ ఒక్కడో కొంచెం ఆయన స్ట్రెంత్ కానీ ఆయన రేంజ్ తగ్గట్టు ఎవ్వరు రాలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయిపోయారు. 4 మ్యాచ్లకి ఒక్క ఇషాన్ కిషన్ ఒక్కడు ఫస్ట్ మ్యాచ్లో 100 కొట్టిండు. తర్వాత 3 మ్యాచ్లు ఫెయిల్. ఆ బ్యాటింగ్ చూస్తేనేమో పేపర్ మీద చాలా స్ట్రాంగ్ టీం, మనం ఎంతో ఆశిస్తున్నాము ఎస్ఆర్హెచ్ ఆడుతున్నది. 120కి ఆల్అవుట్ అయ్యారు 16 ఓవర్స్లోనే. మరి అది ఎప్పుడు చూసినా మ్యాచ్ పైన ఇంట్రెస్ట్ లేదు, మ్యాచ్ మూమెంటే లేదు. మ్యాచ్ కోసం గెలవడానికి వెళ్తున్నట్టే ఆడలేదు. బ్యాటింగ్ వికెట్స్ వస్తున్నారు, క్యాచెస్ ఇస్తున్నారు, పోతున్నారు. నితీష్ రెడ్డి కూడా ఫామ్లో లేడు, టచ్లో లేడు. ఒక కమిండు మెండిస్ ఆడుతున్నప్పుడు మంచిగా అనిపించింది, కానీ తను కూడా అవుట్ అయ్యిండు. అనికిత్ వర్మ మనకి చాలా ఫామ్లో ఉన్నాడు, మంచి వైజాగ్లో మంచి ఇన్నింగ్స్ ఆడిని చూసినాం. కానీ ఈరోజు ఆ ఇన్నింగ్స్ ఎందుకంటే రాగానే కొట్టడం స్టార్ట్ అయిపోయింది. ఆ ఛాన్స్ అట్లా కొట్టాలి వచ్చిన పరిస్థితి ఉండేది కాబట్టి. కానీ ఎస్ఆర్హెచ్ ఓవరాల్గా అయితే పూర్ పర్ఫార్మెన్స్ బౌలింగ్లో కూడా అండ్ బ్యాటింగ్లో కూడా. మరి ఇప్పటికీ 3 మ్యాచ్లు లైన్గా ఓడిపోయారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ 2 మ్యాచ్లు హైదరాబాద్లో ఉన్నాయి. మరి 2 మ్యాచ్లు గెలిస్తేనే ఏమన్నా ముందుకెళ్తుంది, లేకుంటే మనకు ఈసారి చివరి టేబుల్లో లాస్ట్ ప్లేస్ వచ్చేటట్టుంది. ప్లే ఆఫ్స్కి అయితే ఛాన్స్ రావాలంటే ఇంకా ఉన్నప్పటికీ నెక్స్ట్ హైదరాబాద్ మ్యాచ్లు అయితే గెలవాలి. ఇప్పుడు మరి ఇంట్రెస్ట్ లేనట్టే ఆడుతున్నారు ఎస్ఆర్హెచ్ టీం. మరి నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ చేస్తారేమో. నెక్స్ట్ హైదరాబాద్లో ఉంది. ఇంకా ఏ ప్లేయర్స్ బౌలింగ్ అయితే డిపార్ట్మెంట్ బాగాలేదు. బౌలింగ్లో ఉనాద్ గత్ ఉన్నాడు, సిమ్రాజ్ సింగ్ని ఆడిపిస్తున్నారు. ఉనాద్ గత్ని ఎందుకు ఆడిపిస్తారు? మంచి బౌలింగ్, మంచి క్యాచ్లు, లాస్ట్ ఇయర్ మంచి మ్యాచ్ పర్ఫార్మెన్స్ కూడా చేసిండు. ఉనాద్ గత్ని అయితే ఆడిపించట్లేదు, తను చేంజెస్ చేయాలి. మరి బ్యాటింగ్ కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ మ్యాచెస్ బాగా ఆడిండు. ట్రావిస్ హెడ్ కూడా ఈ మ్యాచ్లో వరుస ఫెయిల్యూర్. వాళ్ళ మీదే ఆశలు ఎక్కువ ఉండే. ఫ్యాన్స్ అయితే డిసప్పాయింటెడ్. ఎస్ఆర్హెచ్ మళ్ళీ మంచి కంబ్యాక్ చేస్తారు అని ఆశిద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్, రివ్యూస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.